ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, హాకీ ఆశల పల్లకి, పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్స్కు చేరిన భారత్. బ్యాడ్మింటన్లో లక్ష్యసేన్ ఓటమి, నేడు కాంస్య పోరు. బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో లవ్లీనా పరాజయం. ఒత్తిడిలోనూ ప్రత్యర్థులను హడలెత్తిస్తూ భారత పురుషుల హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్లో పతకం దిశగా దూసుకెళ్తుంది. వరుసగా రెండోసారి సెమీఫైనల్ చేరింది. ఆదివారం హోరాహోరీ క్వార్టర్స్లో 4-2 తేడాతో షూటౌట్లో గ్రేట్ బ్రిటన్ను ఓడించింది. ఇక్కడ హాకీలో ఆశల పల్లెకి, ఇక్కడ పురుషుల హాకీ పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్స్కు చేరిన భారత్ హాకీ ప్లేయర్ ఇక్కడ విధంగా అత్యంత బ్రిటన్ను 4-2తో షూటౌట్లో గ్రేట్ బ్రిటన్ను ఓడించిందంటే ఇక్కడ దాని ద్వారా ఇక సెమీఫైనల్కు చేరుకోవడం జరిగింది. ఇక్కడ హాకీలో ప్లేయర్ డాక్టర్లు వేరి, పెద్ద ఆసుపత్రుల్లో బదిలీ అయిన స్థానాల్లో నియామకాలు కరువు. రోగులతో కిక్కిరిసిన ఉస్మానియా ఆసుపత్రి, లాంగ్ స్టాండింగ్ పేరిట నిపుణులకు బదిలీలు, వారి స్థానాల్లో కొత్త వారిని నియమించని ప్రభుత్వం. వ్యాధుల సీజన్ కావడంతో జ్వరాల బారిన ప్రజలు, ఆసుపత్రులకు బారులు తీరుతున్న రోగులు, వైద్యులు, సిబ్బంది లేమితో అందని వైద్య సేవలు, పలు విభాగాల్లో వాయిదా పడుతున్న శస్త్రచికిత్సలు, జూనియర్లు, పీజీ విద్యార్థులతో నెట్టుకొస్తున్న వైనం. ఉస్మానియాలో అన్ని విభాగాల్లో ఖాళీలే. విధంగా డాక్టర్లు లేరు, పెద్ద ఆసుపత్రుల్లో బదిలీ అయిన స్థానాల్లో కొత్త నియామకాలు లేవు. వాళ్ళు బదిలీ అయిన స్థానాల్లో సీనియర్లు బదిలీ అయ్యారు. వైద్య డాక్టర్లు ఇక్కడ దానికి సంబంధించి కొత్త వారిని నియమించకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో జ్వరాల బారిన పడి ఇక్కడ రోగులు అత్యధిక మొత్తంలో వచ్చి చేరుతున్నారు. ఇక్కడ దాని సందర్భంగా దానికి సంబంధించిన వైద్యులు తగిన మోతాదులో లేకపోవడంతో ఇక్కడ సిబ్బంది లేమితో అందరి వైద్య సేవలు, జూనియర్లు, పీజీ విద్యార్థులతో నెట్టుకొస్తున్న వైనం. ఈ విధంగా ఉస్మానియాలో నియామకాలు చేపట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా డాక్టర్ల కొరత ఏర్పడింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అసలే వ్యాధులు ప్రబలే సీజన్. డెంగీ, మలేరియా, చికన్ గున్యా, వైరల్ ఫీవర్ల వంటివి విజృంభిస్తున్న సమయం. పెద్ద ఆసుపత్రులు వందల సంఖ్యలో రోగులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి. వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాల్సిన సమయం. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పెద్ద ఆసుపత్రుల్లో బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఖాళీ అయిన స్థానాల్లో నియామకాలు మాత్రం జరపలేదు. బదిలీలు జరిగిన స్థానాల్లో సగం మందిని కూడా నియమించలేదు. దీంతో ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులు తగిన వైద్య సేవలు అందక అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు సుదీర్ఘ కాలంలో ఒకే చోట పనిచేస్తున్నారనే కారణంతో విధంగా ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులను సుదీర్ఘకాలం పాటు ఒకే చోట పనిచేస్తున్నతో వాళ్ళని అందరినీ వైద్యులను ఇతర ప్రదేశాలకు తరలించింది. ఇక్కడ వాళ్లకు స్థానచలనం కలిగిన కారణంగా ఇక్కడ కొత్తగా నియామకాలు చేపట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో రోగులు అధిక మొత్తంలో చేరడంతో ఇక్కడ వాళ్ళకి సరైన టైంకి ఇక్కడ వాళ్ళకు వైద్య సేవలు అందించలేకపోతున్నారు. అక్కడ సంబంధించిన ఇక్కడ జూనియర్ డాక్టర్లు, ఇక్కడ పీజీ విద్యార్థులే నెట్టుకొస్తున్నారంట. ఇక్కడ సంబంధించి ఇక్కడ తీవ్రంగా అక్కడ రోగులు తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఏఐసిటీలో 8 హబ్బులు, ముచ్చర్లలో 15,000 ఎకరాల్లో భావి నగరం. ఓఆర్ఆర్ వెంట 30,000 ఎకరాల పూలింగ్. ఉప్పల్ బగాయత్ తరహా విధానం అమలు. 5,600 కోట్లతో మూసి ప్రక్షాళన. RRR వరకు హెచ్ఎండిఏ పరిధి. మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్. ఏఐసిటీలో 8 హబ్బులు ఏర్పాటు చేస్తున్నారు, ఐటీ హబ్బులుగా. ఇక్కడ ముచ్చర్లలో 15 ఎకరాల్లో భావి నగరం. ఓఆర్ఆర్ వెంట 30,000 ఎకరాల పూలింగ్. ఉప్పల్ బగాయత్ తరహా విధానం అమలు. 5,600 కోట్లతో మూసి ప్రక్షాళన. RRR వరకు హెచ్ఎండిఏ పరిధి. మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్. విధంగా మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఈ విధంగా తెలియజేయడం జరిగింది. వివిధ అభివృద్ధి పనులకు గాను హైదరాబాద్ చుట్టుముట్ల మొత్తం ముచ్చర్లలో 15 ఎకరాలలో భావి నగరంగా తీర్చిదిద్దుతున్నారంట ఐటీ రంగం. అక్కడ వివిధ యూనివర్సిటీల పేరుతో అక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఓఆర్ఆర్ వెంట 30,000 ఎకరాల పూలింగ్. ఓఆర్ఆర్ వెంట ఇక్కడ 30,000 ఎకరాలు సంబంధించి ఇక్కడ అభివృద్ధి చేపడతారు. వివిధ కంపెనీలు స్థాపించి ఉప్పల్ బగాయత్ తరహా విధానం అమలు చేస్తారంట. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ సైడ్ చుట్టూ మొత్తం 30 ఎకరాల సముదాయంలో 5,600 కోట్లతో మూసీ ప్రక్షాళన. 5,600 కోట్లతో మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేసి చూపడతామన్నట్టుగా ఇక్కడ RRR వరకు హెచ్ఎండిఏ పరిధి కొనసాగుతుంది విస్తరిస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్.
రాజధాని అంటే ఒకప్పుడు జంట నగరాలే, ఆ తర్వాత ఐటీ బూమ్తో సైబరాబాద్ రూపంలో మూడో మహానగరం ఆవిష్కృతమైంది. ఈ మూడింటికి తోడుగా ముచ్చర్లలో అభివృద్ధి చెందే 4వ మహానగరం కృత్రిమ మేధ ఏఐ సాంకేతికతతో ఫ్యూచర్ సిటీగా అత్యద్భుతంగా ఉండబోతుందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైటెక్స్లో ఆదివారం జరిగిన క్రీడాయి ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చే విజ్ఞప్తులను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. జీడీపీలో అధిక శాతం ఉన్న ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ వచ్చి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పరుగులు పెట్టించిందో ఏఐ కూడా ముచ్చర్లలో రాబోయే సిటీలో గణనీయమైన మార్పులు తీసుకొస్తుందని దానకిషోర్ తెలిపారు. ఏఐ సిటీని 15,000 ఎకరాల్లో విధంగా ఏఐ సిటీని 15,000 ఎకరాల్లో అభివృద్ధి చెందుతా ఇక్కడ ముచ్చాలలో ముఖ్యంగా 15,000 ఎకరాలలో ఇక్కడ అభివృద్ధి చేపడతామన్నట్టుగా ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోలో పాల్గొని మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోలో హైటెక్స్లో జరిగిన షోలో పాల్గొని ఇక్కడ ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వెల్లడించడం జరిగింది. ఇక్కడ ముఖ్య దానకిషోర్ యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు, కేంద్రం అతి గోప్యత, కొద్ది మందితోనే చర్చలు, వారికే కాపీలు, వేర్వేరుగా వాటర్ మార్కులు, నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, విమర్శలకు ఇక మీదట గడ్డు పరిస్థితులు, నిబంధనలు కఠినం, భారీ జరిమానా నిషేధం, బిల్లు చట్టం అయితే భావ ప్రకటన స్వేచ్ఛ కథం, సోషల్ మీడియాపై ఉక్కుపాదమే విపక్షాలు, అండగా నిలవాలని యూట్యూబర్ల వేడుకలు. లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోడీ ప్రభుత్వం భావిస్తుందా? తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రతిపక్షం అంతో ఇంతో బలం సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటుందా? ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను, యూట్యూబర్లను, స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణ కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందా? ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. విధంగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ యూట్యూబర్లకు అదేవిధంగా సోషల్ మీడియాకు వ్యతిరేకంగా బిల్లును తీసుకురాబోతుంది. ఇక్కడ అనుకోని ఫలితాలు రాకపోవడం వల్ల ఇక్కడ సోషల్ మీడియా యూట్యూబర్ల వ్యతిరేక ప్రచారాల వల్లనే ఇక్కడ అనుకున్న ఫలితం సాధించలేకపోయామని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా దానికి సంబంధించి యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి ఆంక్షలను విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది. ఎన్నికలు ముగిసి మోడీ వరుసగా 3వ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి బిల్లు చర్చనీయాంశమైంది. ఈ బిల్లులో పలు సవరణలు చేస్తే ఎంపిక చేసిన కొందరికి ఇటీవల అందజేశారని, వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడైంది. అంతేకాదు బిల్లు కాపీని ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఆ బిల్లుపై ఓ ప్రత్యేకమైన వాటర్ మార్కు ముద్రించారని, ఒకవేళ ఎవరైనా బిల్లును లీక్ చేస్తే ఎవరి ద్వారా అది జరిగిందో తెలుసుకోవడానికి విధంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లపై ఇక్కడ కఠినంగా నిషేధ ఆంక్షలు విధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకు 3వసారి ప్రభుత్వంలోకి వచ్చిన అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడంతో ఇక్కడ వీటి ప్రభావం ఎక్కువగా పడిందన్నట్టుగా ఇక్కడ వాళ్ళు ఈ చర్యలు తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకుంటున్నట్టు చెప్పుకోవచ్చు. దీనికి విపక్షాలు అదేవిధంగా యూట్యూబర్ల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచున ఇజ్రాయెల్పై కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్కు రష్యా, ఇజ్రాయెల్కు అమెరికా, యూకే అండ. అబ్రహం కూటమి ఏర్పాటుకు నేతన్యాహు ప్రతిపాదన. హెజ్బొల్లా, హౌతీ, హమాస్తో ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రాక్సీ నెట్వర్క్ను కూటమిగా ఏర్పడి దెబ్బతీసే యోచన. టెహ్రాన్, టెల్ అవీవ్ ఆగస్టు 4 చినికి గాలివానిగా మారిందన్న సామెత చందంగా ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ఇజ్రాయెల్కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా, ఇరాన్కు సైనిక సాయం అందించేందుకు రష్యా సిద్ధమైనట్టు సమాచారం. తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యతో ఇక్కడ ఇరాన్లో
ఈ అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యతో ఇక్కడ యుద్ధ ఘర్షణలు ఎక్కువైనట్టుగా చెప్పుకోవచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవలు ఇక్కడ దీని సందర్భంగా ఇక్కడ ఆ హత్యతో మొదలైంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెద్ద యుద్ధమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇరాన్కు రష్యా మద్దతు ఇస్తుంటే అదే ఇజ్రాయెల్కు అమెరికా, యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ యుద్ధాలను ప్రేరేపిస్తున్నట్టుగా ఇక్కడ అమెరికా, అదేవిధంగా రష్యా సపోర్ట్ చేయడం ఇది అని ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అమెరికా చేరిన రేవంత్, న్యూయార్క్లో సీఎంకు ఘన స్వాగతం. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పెట్టుబడులు స్వీకరించే నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఇక్కడ ముఖ్య ప్రతినిధులను, కంపెనీల అధ్యక్షులను కలిసి ఇక్కడ పెట్టుబడుల గురించి చర్చిస్తున్నట్టుగా, ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా చేరిన రేవంత్ న్యూయార్క్లో సీఎంకు ఘన స్వాగతం చేసిరంటే ఇక్కడ బంగ్లాదేశ్లో మళ్లీ రక్తపాతం, అల్లర్లలో 93 మంది మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా డిమాండ్తో విద్యార్థుల నిరసనలు. అధికార పార్టీ శ్రేణులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ హింసాత్మకం. బంగ్లాదేశ్లో మళ్లీ రక్తపాతం, అల్లర్లలో 93 మంది మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా డిమాండ్తో విద్యార్థుల నిరసనలు. అధికార పార్టీ శ్రేణులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ హింసాత్మకం. అధికార పార్టీ శ్రేణులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ హింసాత్మకం. అధికార పార్టీ శ్రేణులు, అదేవిధంగా ఆందోళనకారుల మధ్య ఘర్షణ కారణంగా ఇక్కడ హింసాత్మకం చెలరేగింది. ఈ విధంగా మళ్ళీ అల్లర్ల కారణంగా అక్కడ 93 మంది మృతి చెందినట్టుగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లో అధికార పార్టీ శ్రేణుల మధ్య, అదేవిధంగా ఆందోళనకారుల మధ్య ఇక్కడ తీవ్రంగా ఘర్షణల నేపథ్యంలో 93 మంది చనిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అక్కడ ప్రధాని రాజీనామా చేసినట్ట డిమాండ్తో విద్యార్థులు కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ చాక్లెట్ ఆశ చూపి చిన్నారి అపహరణ, 18 గంటల్లోనే రక్షించిన పోలీసులు. నిందితుడు బిహారీ. హైదరాబాద్లో ఘటన. ఇక్కడ చిన్నపిల్లల్ని అపహరించే అవకాశం జరుగుతున్న హైదరాబాద్లో ఇక్కడ మొత్తం మీద తన్ని 18 గంటల్లోనే రక్షించిన పోలీసులు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. షాద్నగర్లో దళిత మహిళపై పోలీసుల దాడి, విచక్షణారహితంగా కొట్టిన ఇన్స్పెక్టర్. ఘటనపై విచారణకు సీఎం ఆదేశం. నేడు సాగర్ గేట్లు ఓపెన్. నేడు సాగర్ గేట్లు ఓపెన్. 576 అడుగులు దాటిన జలాశయ నీటి మట్టం. 2 లక్షల క్యూసెక్ల విడుదలకు ఏర్పాట్లు. ఎగువ నుంచి 4.27 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. ఆల్మట్టికి 3.10 లక్షలు, శ్రీశైలానికి 4 లక్షలు, మేడిగడ్డకు 4.87 లక్షల క్యూసెక్ల వరద. విధంగా ఇక్కడ 576 అడుగులు దాటిన జలాశయ నీటి మట్టం. మొత్తం మీద నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండినట్టుగా చెప్పుకోవచ్చు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసిన సందర్భంగా ఇక్కడ నాగార్జున సాగర్ కూడా నిండినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దీని ద్వారా ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి ఇక్కడ రాష్ట్రానికి కిందకి నీటిని విడుదల చేయనట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వివిధ ప్రాజెక్టులకు ఎగువ నుంచి 4.27 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో. ఆల్మట్టికి 3.10 లక్షలు, శ్రీశైలానికి 4 లక్షలు, మేడిగడ్డకు 4.87 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. 2 లక్షల క్యూసెక్ల విడుదలకు ఏర్పాట్లు చేయబోతుంది ప్రభుత్వం అన్నట్టుగా చూసుకోవచ్చు. పూణే మునక ముంచెత్తిన కడక్ వాస్లా డ్యామ్ నీరు. సహాయక చర్యలు చేపట్టిన సైన్యం. నాసిక్ వద్ద గోదావరి ఉరకలు. ముంపు ప్రాంతాలు అప్రమత్తం. మధ్యప్రదేశ్లో ఇంటిగూడ కూలి 9 మంది చిన్నారుల దుర్మరణం. హిమాచల్లో 11 చేరిన మృతులు. గల్లంతైన 40 మంది కోసం గాలింపు. ఇక్కడ పూణేలో భారీ వర్షాల నేపథ్యంలో పూణే మునుపుకు గురైంది. ఇక్కడ వివిధ ప్రాంతాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ముంచెత్తిన కడక్ వాస్లా డ్యామ్ నీరు. భారీ వర్షాలే కాదు, ఇక్కడ ముంచెత్తిన కడక్ వాస్లా డ్యామ్ నీరు కూడా ద్వారా ఇక్కడ ముంపుకు గురైందంట. సహాయక చర్యలు చేపట్టిన సైన్యం. నాసిక్ వద్ద గోదావరి ఉరకలు. ముంపు ప్రాంతాలు అప్రమత్తం. ఇలాగా పూణే రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ పూణే ప్రదేశం అంతా ముంపుకు గురైంది. ఇక్కడ అధిక వర్షాల కారణంగా, అదేవిధంగా ఇక్కడ డ్యామ్ నీరు కూడా ఇక్కడ లీక్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముంపు ప్రాంతాలన్నీ ముంపుకు గురైనట్టుగా చెప్పుకోవచ్చు. సహాయక చర్యలు చేపట్టిన సైన్యం. నాసిక్ వద్ద గోదావరి ఉరకలు. ముంపు ప్రాంతాలు అప్రమత్తం. మధ్యప్రదేశ్లో ఇంటిగూడ కూలి 9 మంది చిన్నారుల దుర్మరణం. మధ్యప్రదేశ్లో ఇంటిగూడ కూలి 9 మంది చిన్నారుల దుర్మరణం చెందినట. హిమాచల్లో 11 చేరిన మృతులు. గల్లంతైన 40 మంది కోసం గాలింపు. ఇక్కడ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇక్కడ అనేక మంది చనిపోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. హిమాచల్లో 11కు చేరిన మృతులు. గల్లంతైన 40 మంది కోసం గాలింపు. సేవ్ బిగ్ ఆన్ మాన్సూన్ స్నాకింగ్. ఈ వర్షాకాలంలో బింగో కోసం ఎన్నో మార్గాలు.
ఈ సృజనాత్మక విజువలైజేషన్ బింగో చిప్స్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.